5 రౌండ్స్ 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్ వావ్ మంచి ఇచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి ఇచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుధీర్, శ్వేత, రాహుల్ అండ్ సృజన. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. రెడీయా? ఎస్ సార్. సో 5 లక్షలు తీసుకోవడానికి రెడీ. ముందు 5 లక్షలు కాపాడుకోవడానికి మనం 5 రౌండ్లు ఆడతాం. నేను రెడీ సార్. రెడీ? ఎస్ సార్. యు ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ అండ్ ఈవెన్ దివ్య ఇస్ రెడీ. ఎస్ సార్. సో లెట్స్ వెల్కమ్ దివ్య. ఐదు లక్షలు వచ్చాయి. వేడివేడిగానా? ఓ వేడివేడిగా, హాట్ గా. మీ అందరిలో నాకు నచ్చిన విషయం ఒకటి ఉంది. మీరు ఈ గేమ్ షోలో గెలిస్తే ప్రైజ్ మనీని అమ్మకో నాన్నకో ఇస్తామని రాశారు. గుడ్. సో స్టార్ట్ చేద్దామా? వివల్ వావ్ మంచి గేమ్ షోలో ఫస్ట్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే స్టార్ట్ చేద్దామా? సో క్లియర్? ఆల్రెడీ చూశారు, SMS ఇచ్చారు, ఇక్కడికి వచ్చారు. మీ కొత్తగా నేను అన్ని డీటెయిల్ గా చెప్పక్కర్లేదు. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సృజన రెడీయా? కొంచెం ఈజీగా అడగండి సార్. కట్ చేస్తే హీరో ఓ అనాథ కాలేజీలో చదువుతున్న హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడతాడు. హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం ఉంటుంది, కానీ వెల్లడి చేయదు. కట్ చేస్తే హీరోయిన్ పెద్దలకు తెలియకుండా హీరోతో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ అప్పటికే వాళ్ళకి తెలుస్తుంది. హీరోకి అత్యంత సన్నిహితుడైన క్లోజ్ ఫ్రెండ్ ని చంపేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ తండ్రి అన్నయ్యలు వైజాగ్ లో పెద్ద మాఫియా. హీరో వైజాగ్ వచ్చి మకాం పెడతాడు. చివరికి హీరోయిన్ తండ్రిని బ్రదర్ ని ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. రాహుల్ నవ్వేస్తున్నాడు, శ్వేత నవ్వేస్తోంది, బబ్లు ఏంటో మనసులో ముసిముసి నవ్వులు, సృజన ఇప్పుడు నవ్వుతోంది. తెలిసిపోయిందా? ఏ సినిమా పేరు? మాస్ గా చెప్పు. మాస్. ఇప్పుడు ప్రశ్నలు. టైటిల్ వరకు ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ అన్నయ్యగా నటించింది ఎవరు? సోను సూద్. తప్పు బొమ్మాలి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ప్రియా పాత్రలో నటించింది ఎవరు? జ్యోతిక. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు చేశారు? చక్రి. టైటిల్ కార్డు మార్చాలి వాళ్ళు. ఓకే, రాంగ్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హత్యకు గురయ్యే ఫ్రెండ్ గా నటించింది ఎవరు? సునీల్. అంత డౌట్ గా ఎందుకు? బాగా బ్రైట్ గా చెప్పు. సునీల్. రైట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 5, ద లాస్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో వాళ్ళు కళ్ళవయ్యారి పాడు. వాళ్ళు కళ్ళవయ్యారి తేనె కళ్ళ సింగారి మనసులోకి దూరి గుండెలోకి జారి చంపినవే కావేరి చంపినావే సృజనా. గుడ్. కొంచెం అటు ఇటు మార్చాగానే ఇచ్చాను నీకు. పాలు కళ్ళవయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి. బట్ అటు ఇటు పాడేవాలే. ఓకే, గుడ్. హీరో అన్నయ్యగా నటించింది రాహుల్ దేవ్. ఈ సినిమాలో ప్రియ పాత్రలో నటించింది జ్యోతి కాకపోతే ఇంకెవరు? చార్మి. సినిమాకి సంగీత దర్శకత్వం. నీకు నచ్చిన ఐటమ్ సాంగ్ ఏంటి? నువ్వు రాసావు ఇక్కడ. రింగరింగ. రింగా ఒకసారి పాడు. రాదు. ఎవరు గురించి రింగా పాడండి. ఇంకోరు కూడా ఎవరు రాశారు ఐటమ్ సాంగ్? నువ్వేనా? మరి పాడు. పాడితే మామూలు చెవు అంటారు. అను పర్లేదు. రింగ రింగా రింగ రింగా రింగ రింగా రింగ రింగారే పాషు పాషు పరదేశి నేను పారు నుండి వచ్చేసాను రింగ రింగా రింగ రింగా రింగ రింగా రింగ రింగారే. ఓకే, మరి దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, సునీల్ రైట్ ఆన్సర్. పాట బాగా పాడావు. సో 20,000 అంటే 2 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 20,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. దివ్య రింగ రింగా రింగ రింగా అంటూ వచ్చి 30,000 పడుకుపోతుంది. కమాన్ దివ్య. ఇప్పుడు నీ అకౌంట్ లో సృజన 4,70,000. రెడీ రాహుల్? రెడీ. కట్ చేస్తే హీరో ఓ గ్రామీణ యువకుడు. హీరోకి అమ్మంటే ప్రాణం. నీకు అమ్మంటే ప్రాణం అనుకుంటా. చాలా. హీరోకి అమ్మంటే ప్రాణం. అమ్మకు ఎక్కడ దూరం కావాల్సి వస్తుందో అని హీరో ఊరు దాటి వెళ్లడు. కానీ తండ్రి మరణంతో ఉద్యోగం కోసం పట్నం వెళ్తాడు. అక్కడ ఓ టీ కొట్లో పనికి కుదురుతాడు. కష్టపడి సంపాదించిన డబ్బులతో తల్లికి బంగారు గాజులు చేయిస్తాడు. ఊరికి తిరిగి వెళ్లిపోవాలనుకుంటాడు. కట్ చేస్తే సిటీలో 2 మాఫియా లీడర్ల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో ఈ మాఫియా లీడర్లలో ఒకరిని చంపేస్తాడు. నగరంలోని పేద ప్రజలకు కొత్త ఆశగా ఎదుగుతాడు. కట్ చేస్తే హీరో తల్లి హీరోని వెతుక్కుంటూ నగరానికి వస్తుంది. ఒకే సిటీలో ఉన్న హీరో ఆయన తల్లి కలుసుకోలేకపోతారు. చివరికి ఓ దేవాలయం ముందర హీరో గురించి ఎదురు చూస్తూ ఆ తల్లి మరణిస్తుంది. కట్ చేస్తే యోగి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో పాత్ర పూర్తి పేరేమిటి? యోగి అని తెలుసు. యోగేంద్ర. రింగ రింగా రింగ రింగా రింగ రింగా రే. యోగేంద్ర. సారీ. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాకి ఒరిజినల్ ఏ భాషలో వచ్చింది? తమిళ్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో సైదులు పాత్రలో నటించింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పాత్ర పేరేమిటి? క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో ఓరోరి యోగి పాట పాడే. ఓరోరి యోగి నన్ను కోరికేరో ఓరోరి యోగి నన్ను కుదిపేరో. అదే తర్వాత